వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు 6వ బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటనను జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఒకరు చనిపోవడాన్ని కరెక్ట్ అనను అంటూనే చిన్నపిల్లడు బైక్ నడుపుతుంటే కర్మవశాత్తు ఏదో జరిగిందంటూ ప్రమాదాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారు. ఒకరి మరణానికి కారణమైన ఆరోపై పోలీసులు కేసు పెడితే అదేదో పెద్ద తప్పు అన్నట్లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రమాదానికి కారణమైన కుమారుడిని తప్పించి మరొకరి పైకి నెట్టివేసే ప్రయత్నం చేసిన అప్పలరాజు గురించి కూడా మాత్రం జగన్ అస్సలు ప్రస్తావించలేదు. మన ప్రభుత్వంలో మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి. మన ప్రభుత్వంలో ఈరోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సీదిరి అప్పలరాజు కథ వింటే. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సీదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది.